శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో మనం 2వ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఈరోజు 19వ శ్లోకానికి వచ్చేసాము. 19వ శ్లోకం పలికే వాళ్ళ పేరు ఊరు. వి నాగలక్ష్మి, అనంతపురం అమ్మ. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాను. ఏనం వేత్తి హంతారం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః. నీతః తాపకం విసర్గ పెట్టుకోండి. నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే ఏనం వేత్తి హంతారం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే నాయం హంతి న హన్యతే ఏనం వేత్తి హంతారం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. నాయం హంతి న హన్యతే. నాగలక్ష్మి గారు నోట్ చేసుకోండి. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నీతః తాపకన విసర్గ కామ నాయం హంతి న హన్యతే. మనకి ఈ శ్లోకం ద్వారా భగవంతుడు ఏం చెప్పదలుచుకున్నారంటే ఒకటి చెప్పదలుచుకున్నారు. ఎవడైతే ఏనం అంటే ఆత్మ, ఈ ఆత్మ గురించి ఎవడైతే హంతారం చంపుతుంది అని వేత్తి అనుకుంటున్నాడో భావిస్తున్నాడో అటువంటి వాడు ఏనం ఆ ఆత్మనే ఎవడైతే హతం చంపబడిందిగా మన్యతే అనుకుంటున్నాడో. 2 భావాలు చెప్తున్నారు. మొదటి భావం ఏంది? ఆత్మ చంపుతుంది. వాళ్ళు చెప్పే భాష మనకు కొంచెం అర్థం కాదు, మన భాషలో మార్చుకున్నాం. ఆత్మ చంపుతుంది. 2వ వాక్యం ఈ ఆత్మ చంపబడుతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఉభౌ తౌ ఆ 2 భావాలు, ఆ 2 రకాలుగా అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా న విజానీతో నీతః వాళ్లకు ఏమీ తెలియదు. జ్ఞానం లేదు, తెలియదు వాళ్ళకి. అయం హంతి న హన్యతే అయం ఆ ఆత్మ ఎటువంటిదట? న హంతి చంపదు, నా హన్యతే చంపబడదు. 2 లేదు, అది చంపలేదు, చంపబడదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇది పైన అర్థం. అంటే ఏంది? ఒకటే 2 చెప్పారు మొత్తం శ్లోకంలోని 2 విషయం. ఒకటేంది? ఆత్మ చంపదు, ఆత్మ చంపబడదు, అంతే. మొత్తం శ్లోకంలో ఉండే విషయం ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి, పక్కన రాసేసుకోండి విషయం. వాళ్ళ భాష అయితే మనకు కొంచెం కష్టం. ఏంది? ఎవడైతే చంపబడదనుకుంటున్నాడో, ఎవరైతే చంపుతుంది అనుకుంటున్నాడో వాళ్ళు అనుకునే భావాలంతా తెలివి జ్ఞానం లేనివి అని మళ్ళీ చంపబడదు, చంపదు అని మళ్ళీ చెప్పాడు 2వ వాక్యంలో. అంతే, చెప్పిన విషయాన్ని రిపీట్ చేశాడు. కాబట్టి ఈ 2 పాయింట్స్ రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంది? ఆత్మ చంపదు, చంపబడదు, అంతే. స్టేట్మెంట్ అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలి.
ఇప్పుడు ఆత్మ అంటే ఏంది అసలు? ఇప్పుడు మనం అనుకుంటుంది ఏంది? ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు మనకు ఆత్మ గురించి. ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు కథ రూపంలో చెప్పేశాను. కథలో మీకు అర్థమైపోయింది, అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమర్థమైంది? మనం అందరం సొంత ఇంటికి వెళ్ళాలి. సొంత ఇంటికి వెళ్ళాలంటే సొంత ఇల్లు ఎక్కడ ఉంది, ఎలా ఉందో నీకు తెలిస్తే కదా నువ్వు పోతావు. ఆ ఇల్లు నువ్వు కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నీ సొంత ఇల్లు రెడీగా ఉంది. రెడీగా ఉన్న ఇంటికి నువ్వు పోయి చేరడం ఆలస్యం. కానీ చేరడానికి మాత్రం చాలా ప్రాసెస్ ఉంది. ఎందువల్లంటే అది ఎక్కడుందో నీకు తెలియదు కాబట్టి. ఆ సొంత ఇల్లు ఎక్కడుంది అనే విషయం మనకు తెలియదు. అది పెద్ద ప్రాబ్లం. మనకెందుకు తెలియదు? మనకెందుకు తెలియదంటే ఇంకా లోపలికి పోవాలి విషయం. ఇది ఎక్కడో ఉంటే తెలిసిండేది మనకి, కానీ ఆ సొంత ఇల్లు ఎక్కడుందంటే మన లోపలే ఉంది. అది ప్రాబ్లం. చాలా దూరంగా లేదు, మన లోపలే కూర్చోంది ఆ సొంత ఇల్లు. అయితే ఇంకా ఈజీ కదండి వెళ్ళిపోవడం కదా, చాలా ఈజీ కదా అని అనిపిస్తోంది, కానీ చాలా కష్టం. అది మన పరిస్థితి. మన పరిస్థితి ఏంటంటే చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, కానీ అదే చాలా కష్టపడి పోవాల్సిన ప్రదేశం. అది విచిత్రం. ఎందువల్ల అంటే మనకు మన శరీరానికి, మన శరీరం అనే ఇంటికి, ఆ సొంత ఇంటికి మధ్యలో మనకు విలన్ ఉన్నాడు, ఒక రాక్షసుడు ఉన్నాడు మన మధ్యలో. ఎవరు వాడు? నేను అనేవాడు ఉన్నాడు. వాడే నిశుంభుడు దుర్గా సప్తశతి ప్రకారం. వాడేం చేస్తున్నాడు అంటే ఈ శరీరం ఆత్మ అనుకుంటున్నాడు, ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు. అది వాడు చేసే పని. నేను ఆత్మను అనుకోవడం లేదు. అందువల్ల మనం ఆ ఇంటికి పోలేకున్నాం. అడ్డంగా వాడొక విలన్ ఉన్నాడు మనకి. అదే రమణ మహర్షి నేను కనుక్కో అని చెప్తాడు. మనం నేను ఎట్లా కనుక్కోవాలా? ఫస్ట్ ఆ నేను అనుకునే వాడిని కనుక్కుంటేనే కదా. తాళం చేయి అక్కడ ఉంది, మరి ఆ ఇంటికి పోవాలంటే తాళం చేయి తీసుకొని పోవాలా. తాళం చేయి వాడి దగ్గర ఉంది. ఆ నేను అనేవాడు తాళం తీస్తే మనం లోపలికి పోదాం. ఎట్లా చేయాలి ఇప్పుడు? ఎంత బాగుందా? ఇప్పుడు ఈ శ్లోకానికి సంబంధించిన ఒక విషయం చెప్పుకొని తర్వాత మన దానికి వద్దాం. ఈ శ్లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే విశ్వమంతా పరమాత్మ ఉన్నాడు. ప్రతి జీవిలో, ప్రతి అణువులో, ప్రతి దగ్గర పరమాత్మ తప్ప ఇంక వేరేది లేదు. ఉండేదంతా అదే. మన లోపల ఉండేది అదే, ప్రతి జీవిలో ఉండేది లోపల పరమాత్మే, ఇంకెవ్వరు లేరు. మనం అనుకుంటున్నాం మనుషులంతా ఉన్నామని, జీవులంతా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి ఈ నాటకం జరుపుతున్న వాడు ఎవరంటే లోపల అందరిలో కూర్చున్న అతనే, ఇంకెవరు లేదు. పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అంతటా. మొత్తం విశ్వమంతా కలిపి పరమాత్మ ఉన్నాడు. విశ్వం విష్ణువు, విశ్వమంతా వ్యాపించి కూర్చోంది పరమాత్మ ఒక్కడే, ఇంకెవ్వరు లేదు. కానీ మనకు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? ఎందుకు తెలియని విషయం మనం చర్చిద్దాం. ఫస్ట్ ఇక్కడ చెప్తున్న ఈ శ్లోకాన్ని చెప్తున్న విషయం తెలుసుకొని రాకపోదాం. ఈ శ్లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు వ్యాపించే తత్వం ఆత్మకు ఉంది అనే విషయం మనకు తెలిసిపోయింది కదా. మనకు పంచభూతాల్లో ఏది ఎక్కువగా వ్యాపించి ఉంది? ఆకాశం కదా. ఆకాశాన్ని ఎవరైనా చంపగలరా? చంపలేదు. ఆకాశం పోని ఇంకోని చంపుతుందా? చంపదు. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో అనే విషయం. అంతే, సింపుల్. మనకి ఎగ్జాంపుల్ కూడా దొరికిపోయింది. ఆకాశం ఎవరిని చంపదు, దాన్ని ఎవరు చంపలేదు. మనకు అర్థమైపోయింది, శ్లోకంలో భావం అర్థమైపోయింది. మరి ఆకాశాన్ని ఎందుకు చంపలేవు? ఆకాశానికి ఆకారం లేదు. ఆకాశం ఎందుకు ఇంకోటి చంపదు? దానికి మళ్ళా కాళ్ళు చేతులు లేవు కాబట్టి. చేతులు లేవు చంపడానికి, అందుకని చంపదు. ఇంతే, సింపుల్ విషయం. ఈ శ్లోకానికి సంబంధించిన విషయం అయితే అదే. ఏముంది? విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ, అందరిలో కూడా కూర్చో ఉన్నాడు. ఆయన ఎవరిని, ఆ ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు. ఈ శ్లోకం ప్రకారం అంతే అర్థం. ఇప్పుడు మనం బాగా ఈ శ్లోకం ఎందుకు చెప్పాడు అర్జునుడికి? అర్జునుడికి ఏం అవసరం ఈ విషయం? మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే
ఈ శ్లోకాన్ని తీసుకుపోయేసి ఆత్మ చావబడదు, ఆత్మను చంపలేరు అని పెద్ద మైకు పెట్టి చనిపోయిన వాళ్ళ పక్కన ప్లే చేస్తారు. చనిపోయిన వాడికి ఈ విషయం ఏం అర్థం అవుతుంది? ఆ శరీరం చనిపోయిన ఆత్మ లేని ఆ శరీరానికి ఏం అర్థం అవుతుంది? అసలు ఎంత అర్ధరహితంగా పనిచేస్తున్నారు చూడండి మనుషులు. మన హిందువులకి జ్ఞానం లేనందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. చిత్రంగా ఒకసారి నేను దేవస్థానానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే వెళ్ళాను. వెళ్తే అక్కడుండే అర్చకులు కూడా ఆ భగవద్గీతపై ఈ శ్లోకాలు పెట్టున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఖండించడం లేదు, తీసేయమని చెప్పి. నాకైతే ఆవేశం కట్టాలు తెంచుకుంటున్నది. ఏమని, ఆపండి ఆపండి, ఇది ఆపాలా, ఇక్కడ పెట్టకూడదు అని చెప్పాలనిపిస్తోంది. కానీ నాకంటే గొప్ప పండితులంతా కూర్చోన్నారు. నాకంటే వయసులో గొప్పవాడితో కూర్చోన్నారు, నాకంటే జ్ఞానంలో గొప్పవాడితో కూర్చోన్నారు, సాక్షాత్తు అర్చకులే కూర్చోన్నారు. ఒక్కరు చెప్పడం నా విషయం నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఏంది ఇది, చెప్పాలా చెప్పాలా అని ఆరాటం. ఈ సంగతి తెలిసిన తర్వాత కష్టం అనిపిస్తున్నది, చెప్పాలనిపిస్తున్నది. కానీ సిచ్యువేషన్ చూస్తే అందరిలోకి నేనే చిన్నదాన్ని, నేనేం చెప్తాను, ఎలా చెప్తాను ఆ విషయాన్ని? తట్టుకోలేకపోయాను. అసలు అక్కడ ఉన్నంతసేపు ముళ్ళ మీద ఉన్నట్టుగా భావించాను. ఎందుకంటే ఇది మన జీవితంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయాన్ని తీసుకెళ్లి చనిపోయిన వాడి పక్కన పెట్టుకొని ప్లే చేస్తున్నారు దాన్ని. అసలు ఆ ఘంటసాల వింటే ఎంత బాధపడతాడు. అసలు ఆయన గొంతుని అట్లా ఉపయోగించుకుంటున్నారు. ఆయన పరమాత్మ కోసంగా అంత తప్పించి పాడితే దాన్ని తీసుకెళ్లి చనిపోయిన వాళ్ళని పెడుతున్నారు. ఎంత బాధ ఉంటుంది ఆయన కానీ బతుకుంటే. అలాగే మాకు తెలిసిన వాడికి కూడా నేను పోయాను. వాడు కూడా నేను పైసలు అది పెట్టేస్తున్నారు. నేను తట్టుకోలేకపోయాను. చెప్పేసాను, ఎవరు పెట్టమని చెప్పారండి మీకు దీన్ని అని అడిగాను. ఎవరో ఫోన్ చేసి చెప్పారండి నేను. వాళ్ళు చెప్పారనుకోండి, మీకు కొంచెం జ్ఞానం లేదా, ఎలా పెడతారు అసలు దీన్ని? ఇది మన జ్ఞానం వచ్చే విషయాన్ని తీసుకెళ్ళి చనిపోయిన దేహం తీరు పెడతారని నాకు ఇంకా ఆవేశం ఎక్కువ వస్తుంది. కంట్రోల్ చేసుకొని పెట్టకూడదండి, దయచేసి ఆపండి అన్నాం. అది ఆ కంట్రోల్ చేయడం ఎంత కష్టపడ్డాను. అసలు నాకు వచ్చే కట్టాలు తెంచుకొచ్చే ఆవేశాన్ని అనగదొక్కి మరి చెప్పవచ్చింది. ఆపేయండి ప్లీజ్ ప్లీజ్ ఆపేయండి అని చెప్పాను. అని చెప్పి బయటకు వచ్చాను. నా వల్ల కాలేదు అసలు చూడడానికి కూడా. ఎందుకంటే మనం పెట్టుకుంది ఇది మన జ్ఞానం కోసం, మనం పరమాత్మను చూడడానికి కోసం పెట్టుకుంది ఈ భగవద్గీత. అది పోయి ఎక్కడికి పోతుంది? ప్రతి ఒక్కడు పుట్టిన ఊహ తెలిసిన పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడి దాకా ప్రతి ఒక్కడు తరించవలసిన విషయం ఇది. అటువంటిది పోయి చనిపోయిన వాళ్ళ దగ్గర పెడుతున్నారంటే ఏమనుకోవాలి? కాబట్టి ఇప్పుడు ఆత్మ మనలో ఉంది, బయటంతా ఉంది, వ్యాపించి ఉంది. వ్యాపించిన దాన్ని ఎవరు ఇప్పుడు మన ఉంది, నా దేహం ఉంది, నా దేహము నాకు చెయ్యి ఉంది, నా చేతిలో కత్తి పట్టుకోగలను, ఒకరిని చంపగలను. అలాగే ఇంకో నా ఎదురుగా ఉన్నవాళ్ళు చంపబడతారు. రెండు జరుగుతాయి. నేను చంపడం జరుగుతుంది, వాళ్ళు చావడం జరుగుతుంది. ఎందువల్ల? దీనికి దేహం ఉంది, ఈ దేహంలో అవయవాలు ఉన్నాయి, అందువల్ల చేస్తాయి ఆ పని. కానీ పరమాత్మకు అంతటా వ్యాపించిన ఆయనకు ఏవీ లేవు, ఆ ఆకారం లేవు, అవయవాలు లేవు. ఎలా చంపుతాడు? పైన మనం చంపాలంటే మనం కదలాలి కదా. ఇప్పుడు విశ్వమంతా వ్యాపించిన ఆయన కదలడానికి ప్లేస్ ఏది? ఇప్పుడు నేను కదులుతున్నానంటే చుట్టూ ఆకాశం ఉంది కాబట్టి నేను కదులుతున్నాను. ఆయన అవకాశం ఇచ్చాడు కాబట్టి నా శరీరం కదులుతోంది. కానీ ఆయనకి అట్లాంటి అవకాశం లేదు. ఎందువల్ల? ఆయన విశ్వమంతా వ్యాపించేస్తున్నాడు పరమాత్మ. వ్యాపించిన వాడు ఎక్కడికి కదలాలా? ప్లేస్ ఏది కదలడానికి? శివ సహస్రనామంలో కూడా మనకి స్థాణుహు, మొట్టమొదటి వచ్చే పదం స్థాణుహు. స్థాణుహు స్థిరంగా ఉన్నాడు, ఆయన కదలడం లేదు. కదలిన వాడు ఎటు చంపుతాడు? ఆ కదలలేంది మనలో కూడా కూర్చోంది. మనలో కూర్చొని నడిపిస్తుంది, మనల్ని కమాండ్ చేస్తుంది, మనకంతా శక్తి ఇస్తుంది, శరీరం మొత్తం శక్తి ఇస్తుంది. కానీ అది కదలడం లేదు. కదిలేది మాత్రం శరీరం. ఆ శరీరం కూడా ఏం చేస్తుంది? ఆ నేను అనేది మనలో ఉండే ఆత్మే నేను శరీరం అనుకుంటున్నది.
నేను ఆత్మను మనం అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదు? మనకు ఆలోచన లేదు కాబట్టి. మనకు అసలు తెలియదు కదా. తెలిస్తే నువ్వు అనుకో, తెలియదు కాబట్టి అనుకోవడం లేదు. ఇప్పుడు దీనికి చిన్న మనకు కంచి పరమాచార్య స్వామి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఏం చెప్పారంటే, ఒక అద్దాల మంటపం ఉంది, దాంట్లోకి ఒక కుక్క పోయిందట. కుక్క పోతే ఆ అద్దాల మంటపంలో ఉండే అద్దాలు ఎలా ఉన్నాయంటే, అని వెళ్ళిన ఏది పోతే ఏ వస్తువు దాంట్లో పెట్టినా అనేక రకాలుగా కనిపించడమే కాదు, అనేక ఆకారాల్లో కనిపిస్తుంది. అట్లాంటి అద్దాలు పెట్టబడ్డాయి. అంటే ఒక మనిషి లోపలికి పోతే పెద్దగా, లావుగా, పొడుగ్గా, సన్నగా అనేక రకాలుగా కనిపించే పరిస్థితి ఆ అద్దాల్లో ఉంది. అటువంటి దాంట్లోకి కుక్క పోయింది. పోతే కుక్క ఏం చేసింది, ఆ అద్దాల్లో ఉండేది తన్నే చూసుకుంది. అద్దాల్లో ఎవరున్నారు? కుక్కే ఉంది. కానీ దానికేమనిపించింది, దాన్ని చూడడానికి అక్కడ చాలా కుక్కలు ఉన్నట్టు అనిపించేసింది. అనిపించి ఏం చేసింది, అది ముందు కుక్క దగ్గర పోయి వచ్చేసింది. అది ఎట్లా యాక్షన్ చేస్తుందో అద్దం అలాగే యాక్షన్ చేస్తుంది కదా, అద్దంలో ఏం మార్పు ఉండదు కదా. అప్పుడు ఏమైపోయింది, ఆ అద్దంలో చూసి అది పెద్దగా అరవడం మొదలుపెట్టింది. ఇంకా దాని గురించే రీసౌండ్ ఇస్తోంది. అన్ని అద్దాల్లో అదే కనిపిస్తోంది. అన్ని అద్దాల్లో నుంచి అరుస్తున్నట్టుగా ఆ రూమ్ లో ఉండే సౌండ్ రీసౌండ్ ఇస్తోంది. నిజానికి ఆ కుక్కలు అరవడానికి అవకాశమే లేదు. ఇదేం చేసింది, ఒక్కొక్క అద్దం దగ్గర పోయేసేసి పెద్దగా అరుచుకుంటూ, అది నా ప్లేస్ కు మీరు వచ్చారన్నట్టుగా పోయి పెద్దగా అరవడము, కేకలు పెట్టడము చేసి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేయడం, ఎగిరి దూకడం, కొట్టడంతో ఆ అద్దాలు పగిలి ఆ అద్దాలే గుచ్చుకొని ఆఖరికి చచ్చిపోయింది. చాలాసేపు ఫైట్ చేసింది. ఆ అన్ని కుక్కలు ఉన్నాయనుకొని అన్నిటితో ఫైట్ చేసింది. అది జరిగింది. తెల్లవారేసరికి దానికే అదే మరణించింది. దాన్ని ఎవరు చంపలేదు, అదే మరణించింది. అప్పుడు మామూలు మన తెలివి ఉన్న మన మానవుడు వెళ్ళాడు లోపలికి. వెళ్ళంగానే వాడు చూశాడు. వాడు ఎలా చూశాడు, అద్దంలో చాలా అందంగా ఉన్నాను, అబ్బో ఈ అద్దంలో నేను చాలా పొడుగున్నాను, అబ్బో ఈ అద్దంలో చాలా లావున్నాను, అబ్బో దీంట్లో నేను చాలా, నా వెనక భాగం చాలా బాగా కనిపిస్తోంది. ఇలా వాడు తన చుట్టూ తాను తిరుగుతూ ఆ అద్దాల్లో ఉండే ప్రతిదాన్ని చూసుకుంటూ ఆనందంగా చూశాడు. ఎందువల్ల? వాడికి జ్ఞానం ఉంది కాబట్టి. అతనికి జ్ఞానం ఉంది కాబట్టి అది అద్దాలని తెలుసు, అద్దాలు వేరే నేను వేరే అని తెలుసు అతనికి. అందువల్ల అతను హాయిగా ఉన్నాడు. కానీ కుక్క ఏమనుకుంది, అద్దాల్లో ఉండే నేనే అని తెలుసుకోలేదు. ఏం తెలుసుకుంది, అది అద్దం వేరే నేను వేరే, అద్దాల్లో ఉండే కుక్కలు వేరే అనుకుంది. అలాగే ప్రపంచమంతా అద్దాల్లాగా ఉంది. మనమంతా కూడా ఏమనుకుంటున్నాము, ఈ శరీరం వేరు పరమాత్మ వేరు అనే భావంలో మనం ఉన్నాం. దానివల్ల ఏమైపోతుంది, ప్రపంచంలో ఉండే ప్రతి విషయానికి మనం రియాక్ట్ అవుతాం. కానీ జ్ఞాని అయిన వాడు ప్రపంచంలో వాడు ఉన్నాడు, కానీ వాడు ఎప్పుడు నవ్వుకుంటుంటాడు. ప్రతి చిన్నదానికి వాడు నవ్వుతాడు. కానీ మనం నవ్వలేం. ఎందుకు నవ్వలేకపోతున్నావు? ప్రపంచంలో ఇది ఉంది, ఈ అద్దాల మంటపం ఉందిరా నాయన అనే విషయం వాడికి తెలుసు, మనకు తెలియదు. అంతే తేడా. అంటే ఒక్కొక్క అద్దంలో ఒక్కో రకంగా ఉంటుంది అనే విషయం వాడికి తెలుసు. ఒక్కో రూపంతో ఒక్కో ఆకారంతో కనిపిస్తుంది అనే విషయం జ్ఞానికి తెలుస్తున్నది, ప్రపంచంలో వాడు ఉండి కూడా. కానీ అజ్ఞానైన మనకి ఆ విషయం తెలియటం లేదు. ఈ విషయము అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మగోచర. ఎవరు చెప్పారు? లలితాసహస్రం. అప్రమేయ స్వప్రకాశ, స్వప్రకాశం పెరుగుతోంది. కానీ నీకు మనోవాచామ గోచర, నీ మనస్సుకు వాక్కుకు అందడం లేదు, కనిపించడం లేదు. పరమాత్మ అంతటా నీలోనే కూర్చో ఉన్నా, నీ సొంత ఇల్లు నీలోనే ఉన్నా నువ్వు చేరలేకపోతున్నావు. కారణం ఏంటి? ఇప్పుడు మనం వెళ్దాం. కారణం ఏంటి ఎత్తుకోండి. మనము ప్రపంచాన్ని దేంతో చూస్తున్నాం? ప్రపంచం అనే అద్దాల మంటపాన్ని మనం దేంతో చూస్తున్నాం?
కంటితో చూస్తున్నాం. మన కళ్ళతోనే మనం అన్ని చూస్తున్నాం కదా. ఆ కళ్ళతో చూసిన దాన్ని ఏది గ్రహిస్తోంది? మనస్సు గ్రహిస్తోంది. ఇప్పుడు మన కళ్ళ గురించి తెలుసుకుందాం. మన కళ్ళు ఎలాంటివి? మన కళ్ళు కళ్ళని చూడలేవు. మన కళ్ళేగా, మన కళ్ళని చూడలేవు. నీ కంట్లో ఏమన్నా పడ్డా నువ్వు చూసుకోలేవు. నీకు అర్థం కావాలి. అంటే కళ్ళకి ఏం లోపం ఉంది? ఎదురుగా ఉన్నదాన్ని చూసే శక్తి ఉంది, కానీ తనను తాను చూసుకునే శక్తి కళ్ళకు లేదు. అందుకని ఆత్మ కనిపిస్తుంది. ఇంకా శబ్దం, బయట శబ్దాలన్నీ వినగలుగుతుంది చెవులు, లోపలే శబ్దం చేస్తున్న పరమాత్మను వినలేదు. చెవులు తమను తాము శుద్ధి చేసుకోలేవు, తమకు తానుగా లోపలికి తిరిగి చూసుకోలేవు. బయట ఉండే వాటిని మాత్రం రిసీవ్ చేసుకోగలవు. ఎందువల్ల? మనసు ఆ పని చేస్తుంది. అలాగే నాలుక బయట ఉండేవన్నీ రుచి చూస్తోంది. అంతకన్నా రుచికరమైంది మన లోపలే ఉంది, కానీ అది తెలుసుకోలేదు. ఎందువల్ల? నాలుక తనను తానే క్లీన్ చేసుకోలేదు. మనం క్లీన్ చేయాలి. ఏదైనా మనం క్లీన్ చేస్తుంది. మన శరీరంలో ప్రతి భాగం అంతే. వాటిని మనం క్లీన్ చేస్తుంది, వాటికే క్లీన్ చేసుకోలేదు. కళ్ళు వాటికే క్లీన్ చేసుకోలేవు, చెవులు వాటి క్లీన్ చేసుకోలేవు. నాలుక అంతే, చర్మం అంతే, ముక్కు అంతే. వీటన్నింటినీ నడుపుతున్న మనసు బయట విషయాలతో నువ్వెలా శుద్ధిగా ఉండాలని చెప్పడానికి అది సహకరిస్తేనే మనకు ఆ పని సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది? బయటవన్నీ గ్రహించి ఆనందిస్తుంది ఎవరు? మనసు ఒక్కటే. కాబట్టి మనకున్న పిల్లలు, భార్య మనసు, 5 మంది పిల్లకాయలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటన్నిటిని నడుపుతున్న మనసు. బెస్ట్ భార్య. నిన్న మీకు అందుకే ఆ కథ చెప్పింది. ఆ 2 కథలు మనం మర్చిపోకూడదండి. లాస్ట్ వరకు భగవద్గీత అయిపోయేదాకా ఉండాల్సిందే. ఇప్పుడు మన మనసు చాలా గొప్పదైతే ఎలా ఉంటుందో నేను మీకు ఎగ్జాంపుల్ సహా చెప్పేశాను. కానీ ఈ మనసు ఇది చెప్పగలదు. నువ్వు కళ్ళు చూసుకోవాలంటే నీకు అర్థం కావాలి అని మన మనసు మనకు చెప్పగలదు. అర్థం ఎవరు? గురువు. ఆ అద్దం లాంటి వాడే గురువు. ఆ గురువు వస్తేనే నీకు తెలుస్తుంది నీ లోపలే ఇల్లుంది, ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలా అన్న విషయం నీకు తెలుస్తుంది. విశ్వమంతా ఉండేది ఒకే ఇల్లే, ఎవరి ఇల్లు లేదు అక్కడ. విశ్వమంతా ఒకే ఒక ఇల్లు ఉంది. ఏంది ఆ ఇల్లు? పరమాత్మ ఇల్లు, ఇంకేవీ లేదు. మనం అందరం అక్కడే ఉన్నాం, కానీ మనకు తెలియడండి. మనకెందుకు తెలియదంటే ఆ అద్దాల మంటపంలో వెళ్ళిన కుక్కలాగా మనం జ్ఞానులం కాలేదు. అది మన అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి మనం అక్కడే అల్లాడిపోతున్నాం. ఆ అద్దాల మంటపంలో ఉండేది పరమాత్మ అనే విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. అది తెలిసేంత వరకు మనము ఈ శిక్ష అనుభవించాల్సిందే. తెలుసుకోవడానికి చెప్పేదే భగవద్గీత. ఇప్పుడు ఏం చెప్తోంది? నువ్వు సొంత ఇంటికి పోవాలనుకుంటున్నావుదా? ఆ సొంత ఇల్లు ఎలా ఉంది? అది ఎలా ఉందంటే చాలా దృఢంగా ఉంది. ఎంత దృఢంగా ఉంది? దాన్ని ఎవరు చంపలేరు, అది ఎవరిని చంపదు. అంత గొప్పది. అంటే దానికి క్రిమినల్ గ్రైన్స్ లేవు. అది ఎవరిని చంపదు, అది చంపబడదు. ఎంత గొప్ప ఇల్లు కదండి, చాలా గొప్ప ఇల్లు. కానీ మనం ఆ ఇంట్లోనే ఉన్నాం, ఆ ఇంట్లోనే మనం ఉన్నాం అనే విషయం మనకు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? మనకున్న 5 మంది పిల్లలు ప్రపంచం వైపే తిరిగి ఉన్నారు, పరమాత్మ వైపు తిరగలేదు. మనకున్న మన భార్య ఆ మనసు ప్రపంచం వైపే తిరిగి ఉంది, పరమాత్మ వైపు తిరగలేదు. అందువల్ల ఇబ్బంది అయిపోతుంది. అసలు విషయం అది. ఇది తిప్పుకోవాల్సింది ఎలా అని చెప్పేదే భగవద్గీత. దానికి ఏం కావాలి? విచారణ కావాలి. విచారణ అంటే నీకు నువ్వే ఆత్మ విమర్శ చేసుకోవాలి, నీ మనసును శుద్ధి చేసుకోవాలి. మొట్టమొదట మనసు శుద్ధి అయితే బయట ఉండే 5 ఇంద్రియాలు శుభ్రపడతాయి. మొట్టమొదటి శుద్ధి కావాల్సింది మనసే.
ఆ మనసుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు భగవంతుడు ఈ భగవద్గీత ద్వారా. ఎలా ఇస్తున్నాడు? నీకు లోపలే, నీ లోపలే పరమాత్మ ఉన్నాడు విషయం నీకు తెలియదు కదా. అది తెలియడానికి పరమాత్మ ఎటువంటి వాడో చెప్తున్నాడు. ముందే చెప్పేశారు, ఆయన సత్తు అంటారు, ఆయన వ్యాపించి ఉంటాడు, ఆయన అప్రమేయుడు, ఆయన నాశనం చేయలేము, ఆయన ఎవరిని చంపడు, ఆయన ఎవరు చంపలేము. ఎన్ని గుణాలు చెప్పుకుంటూ వస్తున్నారు ఆత్మ గురించి. అంత గొప్పగా సూపర్ పవర్స్ ఉన్న ఆ శక్తి నీలోనే ఉంది, బయట లేదు, లోపల ఉంది. నువ్వు దాని దగ్గర వెళ్ళాలి. వెళ్తే నాకేందయ్యా, నీకు బయట ఉండే శోకం మోహం పోతాయి. నీకేం వస్తుంది? ఆనందం వస్తుంది. మనిషి బతికేది ఆనందం కోసం. పుట్టినప్పటి నుంచి ఆనందం కోసమే ఆరాటపడతాం. ఏ ఆనందం? పుట్టంగానే తేనె పెట్టంగానే సప్పరిస్తాడు పసిబిడ్డ. అంటే ఎంత ఆనందపడతాడు ఆ పసిబిడ్డని గమనించండి. ఒక యోగికి, ఒక జ్ఞానికి ఉన్నంత ఆనందం ఆ పసిపిల్లకాయల్లో మనకు కనిపిస్తుంది. ఎలా కనిపిస్తోంది? వాళ్ళు ప్రతి దానిని ఆస్వాదిస్తారు. ప్రపంచంలోని ప్రతిదీ ఫస్ట్ టైం పెట్టంగానే చాలా ఆనందంగా చూస్తారు. కానీ వయసు పెరిగే కొద్దీ వాళ్ళే మళ్ళీ వాళ్ళకు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని అంటుకొని వాళ్ళు కూడా మారిపోతారు. అంత నవ్వుతూ స్వచ్ఛమైన నవ్వు మనకు పసిపిల్లకాయల్లో కనిపిస్తుంది. అందుకని మన యోగులంతా ఏం చెప్తారు? నువ్వు పసిబిడ్డ మనసన్నా పెట్టుకోవాలా, లేదా పిచ్చివాడి మనసన్నా పెట్టుకోవాలని చెప్తారు. పిచ్చివాడు ఎలా ఉంటాడు? ప్రపంచాన్ని వాడు పిచ్చివాడు ఎలా చూస్తాడు? అది పనికి మాలిన ఎలా చూస్తాడు. వాడికి ఎంత డబ్బు ఇచ్చినా ఇసురు కొడతాడు. ఎందుకంటే డబ్బు విలువ వాడికి తెలియదు. పిచ్చివాడికి వాడు కోటీశ్వరుడే అయి ఉండొచ్చు, కానీ ఆ డబ్బు విలువ వాడికి తెలియదు. ఉన్మాత్త స్థితి. అంతే, ప్రపంచంలో ఉండే ఏ ఆనందం వాడికి తెలియదు. ఆ స్థితికి మనం వెళ్ళలేం. ఆ స్థితికి వెళ్ళలేం, పసిబిడ్డ స్థాయికి వెళ్ళలేం. అందుకనే మన వాళ్ళు ఏం చేశారు? పసిబిడ్డ ఏం కోరుకుంటాడు? ప్రేమ కోరుకుంటాడు. తల్లి ప్రేమ కోరుకుంటాడు. అలాగే మనం కూడా పరమాత్మ వైపు ప్రేమ పెంచుకోవాలి. బిడ్డ ఏ విధంగా తల్లి మీద ప్రేమ పెంచుకొని ఎంత తల్లిని వదిలిపెట్టకుండా ఎలా పట్టుకుంటాడో పసిబిడ్డని బాగా గమనించండి. అంతమంది ఎత్తుకున్న తల్లి స్పర్శ కోసం తహతహలాడిపోతాడు. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక పెద్ద ఆఫీసర్ ఉంది, ఒక బిడ్డ ఉన్నాడు. వాడికి అన్ని ఇంట్లో చూడడానికి ఒక దాసిని ఏర్పాటు చేసింది, సకల సౌకర్యాలు ఇంట్లో ఏర్పాటు చేసింది. ఆమె డ్యూటీకి వెళ్ళిపోయింది. ఎన్ని ఇచ్చినా ఆ పిల్లవాడు ఏడుపు ఆపలేదు. ఆ పని మనిషి ఎన్నో చెప్పింది, ఎన్నో చేసి పెట్టింది, ఎన్ని చేసినా ఆ పిల్లవాడు మాకు అమ్మాయి కావాలని కూర్చున్నాడు. ఇంత సుఖం ఇచ్చిన అమ్మ కావాలని కూర్చున్నాడు. ఆఖరికి ఏమైపోయింది? ఫోన్ చేసి అమ్మ మా వల్ల కావడం లేదు, నువ్వే కావాలని ఏడుస్తున్నాడు అంటే డ్యూటీ ఆపేసి పరిగెత్తుకుంటూ వచ్చింది బిడ్డ కోసం. అంతే పరమాత్మ కూడా. మనము ఆ బిడ్డ ఏ విధంగా అయితే ప్రపంచంలో ఉండే ప్రతి విషయాన్ని మనకు ఆకర్షణగా చూపించినా కూడా నాకు అమ్మే కావాలని ఏ విధంగా ఏడ్చాడో ఆ విధంగా భక్తితో మనం ఏడిస్తేనే మన లోపల ఉన్న పరమాత్మ మనకు కనిపిస్తాడు. ఇది సులువైన మార్గం. ఇంతే. ఈ ద్వారం ద్వారా మనం వెళ్ళడం చాలా సులభం. ఇంకా మిగతా వాటిలో చాలా కష్టం. కానీ కష్టమైన అన్నింటి ద్వారా అన్ని మార్గాలు సాధ్యమైనవి. యోగ శాస్త్రం ద్వారా పోతావా, వెళ్ళొచ్చు, చూడొచ్చు, నీలో పరమాత్మ చూడొచ్చు. భక్తి మార్గంతో వెళ్తావా, చూడొచ్చు. జ్ఞాన మార్గంలో వెళ్తావా, చూడొచ్చు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళావని కాదు, నీ చూడగలిగేంత స్థితి నీ మనసుకున్నది. నీ మనసు అంత గొప్ప స్థితిలో ఉంది, కానీ దానికి తెలియడం లేదు. ప్రపంచ విషయాలనే నీకు మోహం కలిగిస్తోంది, శోకం కలిగిస్తూ కూర్చోంది ఆ మనసు. ఈ విషయం మన వాళ్ళు కనిపెట్టేశారు. మన ఋషులు ఏం చేశారు? మన వాళ్ళు మనసుకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం మనోవాచ మగోచర, మనస్సుకు, వాక్కుకు, శరీరానికి అందకుండా కూర్చున్న అప్రమేయమైన ఆ యొక్క పరమాత్మను పట్టుకోవడానికి ఏం చేశారు మన వాళ్ళు? మనస్సుకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం యోగ శాస్త్రాన్ని రచించేశారు.
పతంజలి రచించేశాడు, ఇచ్చేశాడు యోగ శాస్త్రాన్ని. అలాగే వాక్కు ద్వారా నువ్వు పొందడానికి అవకాశం ఉంది. వాక్కే శబ్దమే అన్నిటికీ మూలం. ఆ వాక్కు ద్వారా పొందడానికి కోసంగా నీకు వ్యాకరణ శాస్త్రాన్ని అందించాడు, సమస్త వాంగ్మయం అందించేశాడు. నువ్వు ఏ పుస్తకాన్ని, మన హిందూ ధర్మంలో ఉండి ఏ గ్రంథాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటావో, అవగాహన చేసుకుంటావో, అప్పుడు నీలో ఉన్న ఆత్మను చూడగలుగుతావు. లేదా దాన్ని చెప్పే గురువులు, యోగ శాస్త్రం చెప్పే గురువులు గాని, అందుకే వాళ్ళన్నిటికీ గురువులు కావాలి. అందుకే అద్దం లాంటి వాడు గురువు. అద్దం లేకపోతే మన పంచ జ్ఞానేంద్రియాలు మనకి సహకరించవు. ముందు ముఖ్యమైనది కళ్ళే, ముఖ్యమైనది చెవులే. ఈ రెండు దేనికి జరుగుతాయంటే చూడాలా వినాలా, రెండు చేయాల్సిందే. అవి ప్రపంచాన్ని కాక మనలో ఉన్న పరమాత్మను చూపించేవాడే గురువు. ఆయన చూపించే మార్గంలో ప్రయాణం చేస్తే అప్పుడు మన మనసు ప్లస్ కళ్ళు ప్లస్ చెవులు, ఈ మూడు అన్ని పంచ జ్ఞానేంద్రియాలు ఏకమైతే గాని మనం పరమాత్మను చూడలేం. వాటన్నింటితోనే కదా నువ్వు బయట ప్రపంచాన్ని చూస్తున్నావు. దేంతో అయితే బయట ప్రపంచాన్ని చూస్తున్నావో దాన్ని మొత్తాన్ని తిప్పి వెనక్కి తిప్పి లోపల చూసుకుంటే మన లోపలే పరమాత్మ కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడు? నువ్వు పసిబిడ్డలాగా పరమాత్మయే కావాలని కోరుకున్నప్పుడు. ఒక బిడ్డ ఏ విధంగా తల్లిని కోరుకుంటాడో ఆ స్థాయికి వెళ్ళి నువ్వు అడిగితేనే ఆ భక్తి పరాకాష్ఠ. అదే మనం అంత భక్తి సాధించాలి. సాధిస్తే మనకు తొందరగా దొరుకుతుంది. లేదా యోగ శాస్త్రం ద్వారా సద్గురువును పట్టుకొని యోగ శాస్త్రం ద్వారా వెళ్ళి కనుక్కోవచ్చు. యోగ శాస్త్రంలో ఉండే అన్ని మెట్లు ఎక్కాలైతే ఖచ్చితంగా ఎక్కాల్సిందే. అవి ఎక్కితేనే మనకు ఖచ్చితంగా మనం బతికి ఉండంగా ఆనందిస్తాం, పోయేటప్పుడు మోక్షానికి వెళ్ళిపోతాం. మోక్షం అంటే పరమాత్మ దగ్గర వెళ్ళిపోవడం, అంతే, ఎక్కేది అది జరిగిపోతుంది. ఆ యోగాన్నే ఇప్పుడు మనకి, ఆ యోగ శాస్త్రంలో ఉండే యోగాన్నే వేదాల్లో చెప్పబడినటువంటి ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా తీసుకొచ్చి మనకు ఉపనిషత్తుల్లో ఉండే పదాలే ఈ శ్లోకాలన్నీ కూడా. ఆ పదాలను మార్చి కొంచెం శ్లోకాలుగా మార్చారు. నిజానికి ఉపనిషత్తుల్లో ఉండే విషయమే దీన్ని చెప్పేస్తున్నారు. అంటే ఉపనిషత్తులు చెప్పేంత బ్రహ్మజ్ఞానం, అది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం చదువుకోవడం చాలా కష్టం మనకి. అవి బాగా చెప్పగల గురువుల దగ్గర కూర్చొని శుశ్రూష చేసి నేర్చుకోవాల్సింది. అందుకనే మనకు అందుబాటులో తీసుకొచ్చారు భగవద్గీతను. ఉపనిషత్తులో ఉండే సారమంతా పిండి దీంట్లో పెట్టేశారు. దీనివల్ల ఏమైపోయింది, మనం సులభంగా నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన తట్టు తిప్పు, అర్జునుడు చెప్తున్న ప్రతి విషయాన్ని మన తట్టు తిప్పుకుంటే మనకు సులభంగా తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి అర్థమైపోయింది కదా, ఆకాశం ఏ విధంగా అయితే ఎవరిని చంపదో, ఆకాశం ఎవరిది చావదో, అంతకన్నా గొప్పవాడు పరమాత్మ. ఆ పరమాత్మని ఎవరు చంపలేరు, ఎవరిని ఆయన చంపడు. అంటే అర్థమైంది. ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే, కర్త ఆయన కాదు, కర్మ ఆయన కాదు, చేసేవాడు కర్త. ఇదంతా టెక్నికల్ వర్డ్స్. ఆ వర్డ్స్ మనం చెప్పుకోవాలని తప్పదు. అవి కూడా మనం పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శ్లోకంలో ఇచ్చిన అసలు వర్డ్స్ అవే. కానీ మనం బయట ప్రపంచంతో లింక్ పెడితే కానీ మనకు అర్థం కావు. కాబట్టి మిమ్మల్ని అర్థం తీసుకెళ్ళి మళ్ళీ ఇవి కూడా మనం పదాలు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడికి కర్త లేదు, క్రియ లేదు, కర్మ లేదు. మనకు కర్మలు ఉన్నాయి, ఆయన కర్మ లేదు. దీనికి ఒక ఉదాహరణ, మన చిన్నప్పుడు మనం విసురురాయి చూసుంటాం. విసిరేవాళ్ళం కదా, గోధుమలు బియ్యము అన్ని వేసి విసిరేవాళ్ళం కదా విసురురాయి. ఆ విసురురాయికి ఏముంది, కింద ఆధారంగా ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది, మధ్యలో ఆధారంగా ఉంటుంది కదా, ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు చుట్టూ పట్టుకొని తిప్పుతుంటే మనకి గోధుమలు నలుగుతాయి, బియ్యం నలుగుతాయి, అట్లాగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు పైన ఉండే రాయి మాత్రమే తిరుగుతోంది, కింద ఉండే రాయి తిరగడం లేదు. కింద ఉండే రాయే పరమాత్మ, పరమాత్మలోంచి వచ్చిన ఆ ముల్లే ఆధారం, మధ్యలో ఉండే ఆధారం ఆయనే అంతటా వ్యాపించి ఉన్నాడు. చూడండి, ఆ రాయి పైన ఉండే రాయి మొత్తానికి కింద ఉండే రాయి కూడా సమానంగా ఉంది. కాబట్టి అటువంటి వాడు పరమాత్మ. పైన ఉండే రాయి విసురురాయి, అది శరీరం, అది తిరుగుతోంది. ఏదో ఆధారం చేసుకొని తిరుగుతోంది. కింద ఉండే రాయిని ఆధారం చేసుకుని పైన ఉండే ఆ రాయి తిరుగుతోంది. మనం తిప్పగలుగుతున్నాం, లేదా తిప్పలేదు. కిందది ఆధారం, నలగడానికి కిందది ఆధారం.
చూడండి, తిప్పుతూ ఉంటే ఆ రాపిడికి ఎంత మెత్తడి పిండి వచ్చేది మనం చిన్నప్పుడు చూసాం కదా. అటువంటి వాడు పరమాత్మ. అలాగే మనలో కూర్చో ఉంది ఆ పరమాత్మ, అటువంటి వాడు. ఏవైతే ఆ మధ్యలో పడుతున్నాయి గింజలు, వాటికి మాత్రమే తెలుసు ఆ పరమాత్మ. మధ్యలో ఉండే గరిబిని ఆవిడ పోయిన వాటికే తెలుసు. పైనంతా కప్పేస్తున్నది, మిగతా రాయంతా అక్కడికి పోయినా మెదడానికి పోయినా అవే మాత్రమే మెత్తగా అవుతాయి పోయి. కాబట్టి మనం కూడా ఆ స్థితి వాళ్ళమే. దాని దగ్గర ఆ గరిబిని ఆవిడ దగ్గర చేరాలి, ఆ పాదాల దగ్గర చేరాలి, ఆ పరమాత్మ దగ్గర చేరాలి. చేరడానికి ఉండే ఏకైక మార్గం ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో దగ్గరగా ఉండేది భక్తి మార్గం. భక్తి మార్గంలో కూడా నువ్వు ఎలా ఉంటానంటే, పసిబిడ్డ ఏ విధంగా అయితే తల్లిని వదిలి ఉండలేడో, నిన్నిడిచి ఉండలేనయ్యా ఓ కైలాసవాస, నిన్నిడిచి ఉండలేనయ్యా అనే స్థితికి ఎదగాలి. అలా స్థితికి ఎదగడానికి తీసుకుపోయే మార్గం అంతా ఇప్పుడు మనకు కృష్ణ పరమాత్మ చూపిస్తున్నాడు. అదేంది, యుద్ధం చేయాల్సిన వాడిని పట్టుకొని ఇవన్నీ చెప్తున్నాడు ఏంది అంటే, ఆయన అడిగిన ప్రశ్న ఏంది మనం మర్చిపోకూడదు, ప్రశ్న మర్చిపోకూడదండి. ఇప్పుడు బయట వాళ్ళంతా ఇవే అడిగేది. ఆయన ఏమడిగాడు? నేను యుద్ధం చేయగలను, జయం సాధించగలను, నాకు త్రైలోక్య రాజ్యం ఇచ్చిన, స్వర్గలోకం ఇచ్చిన, భూలోకంలో వచ్చిన ఏ లోకంలో రాజ్య పదవి ఇచ్చినా నాకు అక్కర్లేదు, దానికన్నా నేను సాధించగలను. కానీ నేను పోగొట్టుకోలేనిది ఏంది? నాలో ఉండే శోకం, నాలో ఉండే మోహం. అవి రెండు పోవాలని అడిగాడు. అవి రెండు పోయే మార్గాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి భగవంతుడు ఆయన చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు మనం ఎదుర్కొంటున్న సమస్య ఆ శోకము, మోహమే. మోహం వల్ల శోకం వస్తుంది. ఆ మోహం తొలగించుకునే మార్గము ఏంది అంటే, నీలోనే ఉన్న పరమాత్మ గొప్పతనం నీకు తెలిస్తే కదా, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎలా వేరుగా చూడాలి అనే విషయం నీకు తెలియాలి. వేరుగా ఎప్పుడు చూస్తావు? విచారణ చేస్తేనే చూడగలవు. ఆ విచారణ, ఆ ఆత్మ విచారణ మన చేత చేయించి తీసుకెళ్తున్నాడు పరమాత్మ. ఇది ఆయన చేసే పని. దీనివల్ల అర్జునుడు మారాడు, మనం మారుతాం ఆయన చేసే ప్రయత్నం వల్ల. ఇది భగవద్గీతలో ఉండే అసలైన విషయం. ఇప్పుడు మన అందరం తెలుసు, హిందువులంతా తెలుసుకోవాలి విషయం. ఇది మనల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి భగవద్గీత, అంతేగాని చనిపోయిన వాళ్ళ పక్కన పెట్టుకునేది కాదు భగవద్గీత అనేది. ఇది ఈ శ్లోకంలో ఉండే సారాంశం. ఈ శ్లోకంలో మనం చెప్పింది రెండు విషయాలు. ఒకటి, ఆత్మ చంపదు, ఆత్మ చంపబడదు. ఈ విషయం చంపబడుతుంది అనుకునేవాడు మూర్ఖుడు అని చెప్తున్నాడు. ఎందుకు నాకు చెప్తున్నాడు అర్జునుడికి? ఎవరన్నా చంపబడుతున్నారు అంటే మన ఎదురుగా ఉన్నప్పుడు మన ప్రపంచంలో ఉన్నాం, ప్రపంచం మొత్తం పరమాత్మే ఉన్నాడు అన్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని ఎలా చూస్తాం మనం? ఓ, వీళ్ళంతా పరమాత్మ స్వరూపాలా, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉన్నాడా, ఈ ఒక్కో రకంగా ఎందువల్ల ఉన్నారయ్యా, ఈ పంచ జ్ఞానేంద్రియ వల్ల, పంచ కర్మేంద్రియ వల్ల ఇట్లా ఉన్నారా? మనం చూసి జాలి పడతాడు జ్ఞాని అయిన వాడు. ఎందుకు జాలి పడతాడు? అయ్యయ్యో ప్రపంచ విషయాల్లో పడి ఈ విధంగా అయిపోతున్నారే వీళ్ళు అని మన మీద జాలి చూపిస్తాడు జ్ఞానం. మనం ఆ జ్ఞాని స్థాయికి ఎదగాలి, పరమాత్మ స్థాయికి మనం ఎదగాలి, మనస్సు ఎదగాలి. మనసు ఇప్పటిదాకా ప్రపంచ విషయాల్లోనే ఉంది కదా, దాన్ని ఒక్కసారిగా తిప్పాలంటే ఒప్పుకోదు. ఎందుకు? దానికి స్పూన్ ఫీడింగ్ కావాలా, కొద్ది కొద్దిగా. మొదటి రోజు తేనె పెట్టాలి, తర్వాత పాలు తాపించాల. పసిబిడ్డకి ఏం చేస్తాం? పుట్టిన వెంటనే ఆవకాయ తినిపిస్తామా? తినిపించాలి. కొద్ది కొద్దిగా పెడుతూ తీసుకెళ్ళాలి దాన్ని. అలా తీసుకెళ్తేనే అది మనకి అందుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ శ్లోకం కాబట్టి ఏం చెప్తున్నారో ఇంకొకసారి చూద్దాం. ఇంకో విషయం కూడా మనకు
కంచి పరమాచార్య గారు ఇంకో విషయం కూడా చెప్పారు. ఒక జ్ఞాని జ్ఞానంలో ఎదుగుతూ ఉంటే ఒక పువ్వు వికసించింది అనుకోండి, వికసిస్తే ఏమవుతుంది? ఎక్కడో ఉన్న తేనె కోసంగా ఎక్కడో ఉన్న తేనెటీగలు వస్తాయి, దాని మీద వాళ్తాయి. అలాగే ఒక జ్ఞాని అభివృద్ధి చెంది తన మనసును గొప్ప స్థితికి తీసుకువెళ్తే అప్పుడు ఆ జ్ఞానం కోసంగా ఎంతో మంది వస్తారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, అందరి గురువుల దగ్గర ఎంత మంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళకి అందరినీ వాళ్ళు పిలుస్తున్నారా రమ్మని చెప్పి, వాళ్ళకై వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళవక్కర్లేదు, ఊరికే ఈయన జ్ఞాని అవుతున్నాడు, జ్ఞాని సాధనలో ఉన్నాడు అంటేనే మనం గౌరవించేస్తున్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం అంటే వాళ్ళు మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు, చేసి సాధిస్తున్నారు, మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు మనలో ఉన్న పరమాత్మను మనం చూడలేకుంటే వాళ్ళు చూడడానికి కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు మనమందరం పోయి సహకరించాలనిపిస్తుంది. వాళ్ళు అందులో ఏం చేస్తారు? అందరూ ఆ స్థాయికి ఎదగాలని ప్రయత్నం ముమ్మరంగా చేస్తారు. వాళ్ళు పోవడమే కాదు, వాళ్ళతో పాటు అందరూ వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఏమైపోతుంది, ఒకరు నడిచి చూపిస్తే ఆ నడిచిన ఒక తల్లి ఇంట్లో నడిచి ప్రవర్తన చూపిస్తే బిడ్డ మారుతాడు. తల్లి తండ్రి మారకుండా బిడ్డని మారమంటే మారరు. సులభమైన మార్గం కదా. తల్లి తండ్రి నటించారనుకోండి, ఆ పిల్లవాడి బాగు కోసంగా ఆటోమేటిక్ గా పిల్లవాడికి తెలిసిపోతుంది. అలాగే ఒక గురువు తాను చెప్తున్న తాను తెలుసుకున్న విషయాలని ఇతరులకు చెప్పడము తాను ఆచరిస్తాడు. కాబట్టి ఆ గురువుల ద్వారా మనం తెలుసుకుంటే మనం సులభంగా మనం తొందరగా తరించవచ్చు. ఎందుకంటే మనంగా తెలుసుకుంటే టైం అయిపోతుంది, చాలా టైం అయిపోతుంది, లేట్ అయిపోతుంది. తెలుసుకున్న వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మనం విషయం తెలుసుకుంటే తొందరగా మనం అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. మనలో ఉండే ఆత్మను మనం చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. శోకాన్ని మోహాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు ఆత్మ గురించి తెలుసుకోవాలా. ఆ ఆత్మ ఎటువంటిది అంటే ఏనం వేత్తి హంతారం. ఏనం, ఆ ఆత్మ ఎటువంటిదయ్యా అంటే హంతారం, చంపదు. అది ఎవరిని చంపదు. ఏనం హతం, అది మరణించదు. దానికి మరణం లేదు, దానికి మరణం లేదు, ఇంకోళ్ళని మరణించేటట్టు చేయదు, రెండు చేయదు ఆ పని. ఉభౌతం నా విజానీత, ఎవరైతే ఆ విధంగా భావిస్తారో అది చంపుతుంది చంపబడుతుంది అనుకుంటున్నారో వాళ్ళు తెలియని వాళ్లే. ఎప్పటికైనా సరే అయం, ఆ ఆత్మ నా హంతి, అది చంపదు. నా హన్యతే, చంపబడు. ఇది చెప్పదలుచుకున్నాడు పరమాత్మ అర్జునుడికి. అర్జునుడికి నేను చెప్తాను, మీకు చెప్పేశాను. శోకాన్ని మోహాన్ని పోగొట్టడానికి కోసం చెప్తున్నాడు, మనకు అదే చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఆత్మజ్ఞానం భీష్ముడికి ఉంది, ద్రోణుడికి ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. ఆల్మోస్ట్ పాండవులు తట్టున్న వాళ్ళందరికీ ఈ జ్ఞానం ఉంది. లేనిది దుర్యోధనాలు వాళ్ళకి లేదు. వాళ్ళకి లేదు కాబట్టి అది యుద్ధానికి వచ్చారు, అది యుద్ధం ఉండదుగా. ఆత్మజ్ఞానం ఎప్పుడు యుద్ధం చేయడు. యుద్ధానికి వస్తున్నారంటే జ్ఞానం లేనట్టే లెక్క. ఒకరిని ఒకరు తిడుతున్నారంటే వాళ్ళ జ్ఞానం లేనట్టే లెక్క, అంటే ఆత్మజ్ఞానం లేనట్టే లెక్క, అంతే కదా. ప్రపంచ విషయాల్లో మునిగున్న వాడికి మాత్రమే వాడొక్కడే తగద పెట్టుకుంటాడు, ప్రతిదానికి కేకలు పెడతాడు, ప్రతిదానికి రెచ్చిపోతాడు. ప్రపంచాన్ని పరమాత్మ వైపు తిరిగిన వాడు ఎవరిని ఏమనడు. ఎందుకు? తన చుట్టూ ఉన్నదంతా పరమాత్మ అనే విషయం వాడికి తెలిసిపోతుంది కదా. పరమాత్మని ఏమంటాడు? చుట్టూ పరమాత్మ, తనలో పరమాత్మ చూస్తున్నవాడు ఎవరిని ఏం అనలేడు. మనమైనా అంతే. పరమాత్మని ఇప్పుడు మన గుడి పోయి దేవుని తిడతామా? పచ్చిబూతులు తిడతామా? మహా తిడితే కోపంగా అంటాం, ఏమయ్యా నువ్వు పలకడం లేదు ఈరోజు, అలా ఉన్నావు అని ముద్దుగా మాట్లాడతాం. ఖచ్చితంగా తిడతామా? నువ్వు చేసే పని నాకు నచ్చరా, ఈరోజు ఇట్లా చేసావు అని మామూలుగా మన ఇంట్లో అమ్మతో మాట్లాడుకుంటాం, అంతే తప్ప పోయి బూతులు తిడతామా? తిట్టాం కదా. పరమాత్మని తిడతామా? ఇన్సల్ట్ చేసే రకంగా మాట్లాడు. అది జ్ఞానం వస్తేనే ఆ స్థాయికి ఎదుగుతారు, జ్ఞానం రాకపోతే ఆ స్థాయికి ఎదగలేదు. కాబట్టి ఆ జ్ఞానం కోసంగా అడుగులు వేసి మనం సాధించాలి. ఈ విషయాన్ని మనకి చెప్తున్నారు భగవంతుడు. ఇది ఈరోజు సాంఖ్య యోగంలో మనం 19వ అధ్యాయం సాంఖ్య యోగంలో 19వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఏనం వేత్తి హంతారం, ఎవడైతే
ఏనం ఆత్మను హంతారం చంపుతుంది అనేదా చంపువానిగా వేత్తి అనుకుంటున్నాడో భావిస్తున్నాడో అలాంటి వాడు ఎశ్చైనం ఏనం ఎవడైతే ఏనం ఆ ఆత్మనే హతం చంపబడిందిగా మన్యతే అనుకుంటున్నాడో తౌ ఉభౌ వాళ్ళిద్దరు తౌ ఉభౌ ఆ రెండు భావాలు ఉన్న వాళ్ళు ఆ రెండు రకాలుగా అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న విజానీత వాళ్ళకి ఏమీ తెలియదు. నా అయం హంతి న హన్యతే అయం న హంతి అయం ఈ ఆత్మ న హంతి చంపదు నా హన్యతే చంపబడదు. రెండు జరగవు, అది చంపదు అది చావదు, రెండు లేవు. శరీరానికి రెండు ఉన్నాయి, ఇంకోళ్ళని హింసించగలదు, ఇంకోళ్ళ చేత చంపబడుతుంది, రెండు ఉన్నాయి మన శరీరానికి. కానీ మా ఆత్మకి అవి రెండు లేవు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? అంత గొప్ప క్వాలిఫికేషన్ ఉన్న ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన పోయి కలుసుకోవాలి. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? మంచి గట్టి ఐసు గడ్డ లాగా ఉన్నాం మనం. ఆ ఐసు గడ్డ పోయి నీళ్లలో పడి కరిగిపోతుంది, దాన్ని ఏం పగలగొట్టక్కర్లేదు. మనం పోయి కరిగిపోవడమే ఆలస్యం. పరమాత్మ ఉన్నాడని తెలుసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్ గా మన మనసు పోయి ఆ నేను అనే దాని విలన్ని పక్కకు నెట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. అది అసలు విషయం. ఆ నేను ఆ శరీరం అనుకుంటున్నంత వరకు జీవాత్మ అంటారు. నిన్న కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా, ఆ విషయం మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం, గుర్తు చేస్తాం. జీవాత్మ అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది? ఆత్మ అంటే పరమాత్మ అండి, విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. ఆ పరమాత్మే మనలో మన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఎట్లా వస్తున్నాడు? మన బ్రహ్మరంధ్రంలోంచి మన శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఇదంతా మన లలితా శాస్త్రం చెప్పేశారు. ప్రవేశించి మూడున్నర చుట్టుకొని మన శరీరం మొత్తం శక్తి ఇచ్చేసేసి అమ్మవారు అక్కడ కూర్చుంటుంది అని చెప్పి లలితా శాస్త్రం చెప్పేశారు. విడా పింగళ నాడుల ద్వారా సుషుమ్నా నాడులో ఉండే ఆ నిద్ర లేపితే మనం సహస్రాలను చేసుకోవచ్చు. అదంతా యోగ శాస్త్రం ప్రకారం చెప్పారు వాళ్ళు. ఇప్పుడు జీవాత్మ అంటే ఏంది? ఇది ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఆత్మే నీలో ఉంది. జీవాత్మ వేరే, పరమాత్మ వేరే కాదండి, ఒకటే ఉండేది. మనలో ఉండేది అంతటా ఉండేది ఒకటే ఆత్మ, అదే పరమాత్మ, ఇంకా వేరే ఏం లేదు. మనం జీవాత్మ ఎందుకు అనుకుంటున్నామంటే మనలో ఉన్న నేను అనేవాడు ఏమనుకుంటున్నాడు? ఈ శరీరం నేను అనుకుంటున్నాడు. నేను ఆత్మ అని వాడు అనుకోవడం లేదు. నేను ఆత్మ అనుకున్న వాడు ఏం చేస్తాడు? ఈ శరీరాన్ని సపరేట్ గా చూడడం మొదలు పెట్టేస్తాడు. యోగులు జ్ఞానులు ఏం చేస్తున్నారు? శరీరాన్ని సపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి రోగం వచ్చిందనుకోండి, అబ్బా నా కాలు నొప్పి పుట్టుని ఏడుస్తాం. అదే జ్ఞానికి నొప్పి వచ్చిందనుకో, దీనికి నొప్పి వచ్చింది అని వాడు మనసును సపరేట్ చేసేస్తాడు. అంటే నేను పరమాత్మను, ఈ దేహం చనిపోయేది కదా, దీనికి నొప్పి వచ్చిందని చెప్తాడు. మనకు వాళ్లకు తేడా అది. మధ్యలో ఎవరున్నారు? విలను. నేను అనే విలన్ కూర్చోండి. ఆ విలన్ తీసేయడమే అదే కదా మనకు దుర్గా సరస్వతిలో కూడా చెప్పేశారు కదా, అహం మమ. ఈ రెండు తీసేస్తే గాని అజ్ఞానం ఆ రెండిట్లో కూర్చోంది. ఆ రెండు డోర్స్ తీసేస్తే లోపల ఉండే పరమాత్మే, ఇంకెవ్వరు లేదు. విశ్వమంతా పరమాత్మ నీకు కనిపించేస్తాడు. ఆ రెండు డోర్స్ చేయడం చాలా కష్టం. ఆ నేను అనేది అందుకే కదా దుర్గా సత్తా నిశుంభుని చంపడానికి ఎంత టైం పట్టింది అమ్మవారికి ఎంత టైం పెట్టేది అసలు? ఆ కథ ఏంది అసలు? ఎందుకులా కథ రాశారు? ఏం దేవతలు అనుకుంటే ఒక్క నిమిషం సంహరించలేరా? అంటే మనలో ఉండే ఆత్మను తెలుసుకోవడానికి అడ్డంగా ఉన్న నేనుని చంపడం చాలా కష్టం అని చెప్పడానికి మనకి అలా కథల రూపంలో చూపించారు. వాళ్ళు ఎంత తెలివిగా చూపించారండి. మన వాంగ్మయం అంతా కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్కువ. ప్రహ్లాదుడి కథే ఉంది, అంతటా చూస్తాడు ఆయన. చంపేదెవరో చచ్చేదెవరో పాట కూడా పాడతాడు ప్రహ్లాదుడు. అంటే చచ్చేది ఎవరు లేరురా, చనిపోయేది ఎవరు లేరురా, మహేంద్ర శరీరం పోతుందిరా, నేను చావడం లేదురా అని చెప్పేశాడు వాళ్ళ తండ్రికి.
తండ్రి చదువుల్లోకెల్లా చదువుల సారం తెలుసుకున్నా అని చెప్పాడు. సారం అంటే ఇదే, ఆత్మ గురించి తెలుసుకున్నాడు అతను. చిన్న వయసుగా తెలిసిపోయింది ఆయనకి, మనకు తెలియటం లేదు. కారణం ఏంది? ఆయన తీవ్రమైన ప్రయత్నం ఉంది. చూడండి, చిన్న పిల్లల్ని ఎగ్జాంపుల్ ఎందుకు చూపించారు వాళ్ళు? చిన్న పిల్లవాడిని ధ్రువుడి కథ ఎందుకు చూపించారు మనకి? దాంట్లో 5 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేస్తాడా? 5 ఏళ్ల పిల్లవాడు మాత్రమే అమ్మ కోసం ఏడుస్తాడు, తండ్రి కోసం ఏడుస్తాడు, ఆత్మ కోసం ఏడవగలడు. తండ్రిగా భావించాడు ఆత్మని, అందుకే ఏడ్చాడు. మనం కూడా అంతే, తల్లి తండ్రిగా దేవుణ్ణి భావిస్తే మనం వాళ్ళని వదిలిపెట్టి ఉండలే. అది దాంట్లో ఉండే కిటుకు. అది చేయడం కొంచెం కష్టం. చిన్నగా రోజు మన ఇంట్లో ఉండే విగ్రహంతోనే మనం మాట్లాడడం మొదలు పెడితే ఎప్పటికైనా అది సాధిస్తాం. నిదానంగా ఎప్పటికైనా వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనం అంతగా చూడడం మొదలైపోతుంది, మనలో మనం చూసుకోవడం కూడా మొదలైపోతుంది. కొంచెం ఆలస్యం, కానీ దీనికి మనకు నేను నాది పోవాలి కదా, అవి రెండు తీయడం కష్టం. ఇదండి, ఒకసారి శ్లోకం చదివేసి ఆపేస్తాను. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః తా పక్కన విసర్గ పెట్టుకోండి. నాయం హంతి న హన్యతే.